సాంగ్ ఆఫ్ సాల్మోన్ 5th chapter verse 10. అందరు చదవండి. సాంగ్ ఆఫ్ సాల్మోన్ 5th chapter 10th verse చదవండి. చాలు, ప్రార్థన చేసుకుంది. కరుణా సంపన్నుడు ఒక దేవా, నీ బిడ్డలు ఎంతో ఆశతో దప్పికతో నీ ఇంటికి వచ్చారు. మరి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు. వాళ్ళందరి పేర్లు మాకు తెలీదు, వాళ్ళందరినీ మేము ఎరగము దేవా. వారి హృదయం మాకు తెలీదు, వారి ఇబ్బందులు, వారి శ్రమలు, వారి దుఃఖము, వారి కన్నీళ్లు. అయినను నీ దగ్గర విమోచనం ఉంది. ఇజ్రాయేలు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. దేవా కరుణించుము, బలలో యోగ్యంగా పాలు పొందుటకు సాయించి. ఇంకా లేటుగా వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి కూడా మంచి తరుణం దయచేయండి. వారు కూడా తండ్రి సంపూర్ణతలోకి వచ్చుటకు సాయం చేయండి. షులమైట్ అంటే పర్ఫెక్ట్ అని అర్థం. ప్రభా తండ్రి ఆ యొక్క అనుభవంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఆయన పరిపూర్ణుడైన ప్రకారము మీరును పరిపూర్ణులై ఉండేదరు అన్నాం కనుక Matthew 5:48 వాగ్దానం మా ఇద్దరి జీవితాల్లో బలముగా జరిగించుమని వేడుచున్నాం. మాట్లాడము దేవా. రోమ 5:5 నెరవేర్చుము దేవా. నీ నా మహింపరచుకోనము దేవా. సామెతలు 1 సెలవిచ్చట్లుగా నీ మీద నా ఆత్మను కుమ్మరించేదను. వాగ్దాన్ని నెరవేర్చుము. మమ్మల్ని పగలగొట్టు, విరగొట్టు, దంచుము దేవా, నలుగొట్టుము, మాట్లాడుము, మమ్మల్ని సరిచేయుము, నీ స్వరూపంలోకి తీసుకురమ్ము. రక్షకుడైన యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. అందరూ మాట చెప్పండి. ఇది ఒక్క వచనం నేర్చుకొని పోదాం. చదవండి, మీరు చూడకుండా చదవండి, చూద్దాం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతనిని గుర్తింపవచ్చు. దేవుని చిత్తం అయితే వచ్చే దినాల్లో ఆ 10,000 మంది పురుషుల గురించి ధ్యానిద్దాం. ఇప్పుడేమో ఉదయకాలము ఒక మాట ధ్యానించను. ఏంటా మాట? ధవలవర్ణుడు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి, అంటే ఉదయకాలం రాని వారి కోసం, అంటే మిస్ అయిన వారి కోసం కొంచెం 1 minute ఉదయకాలం మనం నేర్చుకుంటూ వచ్చాం. షులమీతికి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష ఏమిటంటే ఆమె నిజంగా సొలొమోన్ను ప్రేమిస్తోందా లేదా అన్నది ఆ పరీక్ష పెట్టబడింది. ఆ పరీక్షలో షులమైట్ గెలిచి ప్రియుణ్ణి తన సొంతంగా చేసుకుంది. అయితే ఆ పరీక్షలో చెలికెత్తలు వచ్చి ఆమెను అడిగారు, అదే స్త్రీలలో అధిక సుందరి బగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అన్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే మై బిలవర్డ్ వైట్ అనింది. మై బిలవర్డ్, నా ప్రియుడు ధవలవర్ణుడు. ధవలవర్ణుడు అంటే తెలుగులో తెలుపు అని. యేసుక్రీస్తులో ఉన్న ఆ 7 ఇక్కడ రాయబడిన 7 కోణాల్లో ఆ వైట్నెస్ షులమైట్ చెప్పింది. ఏమిటి అందరూ ఒకసారి చెప్పండి. నేను ఏమడిగినా మీరు వైట్ అనాలా. ఏమనాలా? వైట్. కొంచెం గట్టి చెప్పండి, అందరు వినాలా. ఇస్ హెడ్ గుడ్, ఇస్ ఐస్, ఇస్ చీక్స్, ఇస్ హ్యాండ్స్, ఇస్ బాడీ, ఇస్ లెగ్స్, ఇస్ యాటిట్యూడ్, మై బిలవర్డ్. కాబట్టి క్రీస్తును అన్ని కోణాల్లో ఆమె ఏమని చెప్తుందంటే మై బిలవర్డ్ వైట్. ఆయన శిరస్సు అంటే తలలో ఏమేమి ఉంటాయి? కళ్ళు, చెవులు, నాసిక, నాలుక, తల, ఆలోచనలు. 5 కోణాల్లో మై బిలవర్డ్ హెడ్ ఈజ్ వైట్ అని. నా ప్రియ నేత్రములు నవి పాలతో కడగబడినట్లు. పాలంటే చెప్పాలి, పాలు ఎలా ఉంటాయండి? వైట్. ఈ చీక్స్ లిల్లీస్ అని చెప్పింది. ఆయన చెక్కిళ్ళు లిల్లీ పుష్పములు అనింది. లిల్లీ పుష్పం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అతని యొక్క చేతుల గురించి కొన్ని చెప్తాను. ఆయన చేతులు తార్షీషు రత్న గోళములు అని చెప్పింది. అంటే ఈ హ్యాండ్స్ ఈజ్ వైట్ అనింది. ఆయన యొక్క దేహము నీలరత్న ఖచ్చితమైన దంతపు పని అనింది. దంతం ఎలా ఉంటుందండి? వైట్. ఆయన యొక్క కాళ్ళు చలువరాతి స్తంభములు అనింది. చలువరాయిలు ఎలా ఉంటాయి? మార్బల్ స్టోన్ ఎలా ఉంటుంది? వైట్. ఆయనకు వైఖరి లెబనోను పర్వతము అనింది. లెబనోను పర్వతము అది ఆల్వేస్ మంచుతో కప్పబడి ఉంటుంది, హిమాలయస్ లాగా. అంటే మన దేశానికి హిమాలయస్ ఎట్లనో మధ్య ఆసియా ప్రాంతానికి లెబనోను పర్వతాలు అలాంటివి. లెబనోను పర్వతాలు స్నోతో కప్పబడి ఉంటాయి. అందుకు ఆమె చెప్పింది మై బిలవర్డ్ ధవలవర్ణుడు, మై బిలవర్డ్ వైట్ అని చెప్పింది ఆమె. కాబట్టి అన్ని కోణాల్లో యేసుక్రీస్తు తెల్లనివాడు అని చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం సెక్షన్లో నా ప్రియుడు ఎర్రనివాడు అని చెప్తాను.
అంతే చెప్పండి. నా ప్రియుడు రత్నవర్ణుడు. రత్నము అంటే తెలుగులో రత్నవర్ణుడు అన్నాడు, ఇంగ్లీష్లో రెడ్డి అన్నాడు. రెడ్డి, రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, రెడ్డి సార్, జగన్మోహన్ రెడ్డి. లాస్ట్లో రెడ్డి అని పెట్టుకోవడం అందరికీ చాలా సంతోషము. రెడ్డి అనగానే అదొక గ్రేట్ ఫీలింగ్ అనమాట. రెడ్డీస్, ఆర్ రెడ్డీస్. కానీ బైబిల్ అంటుంది, హూ ఇస్ ద రెడ్డీస్? ద క్రైస్ట్ ఈజ్ ద రెడ్డి. ఓన్లీ వన్ ఈజ్ ద రెడ్డి. హూ ఇస్ దట్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే రెడ్డి. రెడ్డి అంటే ఎర్రని వాడు అని. ఏమిటా ఎర్రదనం? యేసుక్రీస్తులో ఉన్న ఎర్రదనమును గురించి ఒక 18 చెప్పాలి. నాకు టైం ఈరోజు కొంచెం 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. నేను కొంచెం 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, నన్ను క్షమించాలా. వెళ్ళిపోదామా? వెళ్దామా? అందరూ వీలైతే ఈ 18 వచనాలను కంఠస్థం చేస్తే మంచిది. ఇప్పుడు కుదరదు, చిన్న పేపర్లు రాసుకోండి, లేదంటే యూట్యూబ్లో ఉంటుంది ఇది. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా ఒక అరగంట టైం తీసుకొని ఈ వర్సెస్ 18 వర్సెస్ నోటికి నేర్చుకోండి. చిన్న పేపర్లో రాసుకొని మళ్ళీ ఇంట్లో స్టిక్కర్స్, పేపర్ స్టిక్స్ రాసుకుంటారు, ఏదో ఇంట్లో తగిలించుకుంటారు కదండి, అలాగే ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ అట్లా తగిలించుకుంటాం కదా. అట్లా వీలైతే ఈ 18 వర్సెస్ ఊరికి వర్సెస్ అన్న రాసుకోండి, అవి అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఉదయమే ఆ 18 వచనాలను మీకు వీలైతే మెమరైజ్ చేసుకొని 1 minute చెప్పొచ్చు. నేను ట్రై చేస్తాను చెప్పడానికి. ఆ 18 వచనాలను మనం నోటికి చెప్పి అలా మన ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు. మన ఆత్మ దేవుని యొక్క స్వరూపంలోకి వస్తుంది. మీరే చెప్పాలా, పాపములో ఉండడం మంచిదా, పరిశుద్ధతలో ఉండడం మంచిదా? పరిశుద్ధత ఊరికే రాదే, అంగట్లో దొరకదే. పరిశుద్ధత రావాలంటే కొంత క్రైమ్ చెల్లించాల, ఊరికే దొరకవు. ఆత్మ సంబంధమైన సంగతులు కావాలంటే కొంత నష్టపోవాలి. లోకానికి, శరీరానికి, శరీర కార్యాలకు మనం నష్టపోయినప్పుడు ఆత్మీయంగా కొంత ధనవంతులమవుతాం. సరే, ఇప్పుడు 18 సంగతులను నోటికి చెప్పేస్తాను. వీలైతే అందరు చదవడానికి ట్రై చేయండి. మీరు రాసుకోవడం మొదలు పెడితే మీరు చదవరు. వీలైతే గట్టిగా మనం అందరం కూడా గట్టిగా చదువుదాం. వాళ్ళు 18 వస్తాయి, 20 వస్తాయి నాకు తెలీదు, ట్రై చేద్దాం. స్టార్ట్. చదవండి. యాక్ట్స్ 20:28. ఇంత లేటా ఏమండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. అయిపోయింది. 2 మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ప్రభువైన యేసు తను అప్పగించిన రాత్రి 23 ఒక్క నిమిషము 25 చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వల్లైన క్రొత్త నిబంధన. 2 3 చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమన్స్ 5:9. రోమా 5:9. రక్తం వలన మనము నీతిమంతులముగా తీర్చవచ్చు. చాలు, ఎందుకంటే టైం లేదు కనుక షార్ట్. మనకు అవసరమైన బిట్ చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుల గారు 20:28, మొదటి కొరింథీ 11:25, రోమా 5:9, 3. 4 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7 ఆ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రినియందు ఆ రక్తము వలన విమోచన, మనగా మన అపరాధములకు క్షమాపణ. ఎన్నైనప్పటికీ 4. 5 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెషియన్స్ 2:13 అయినను మునుపు దురస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీ 1:20 సిలువ రక్తము చేత చదవాల, సిలువ రక్తము చేత సంధి చేసి. చాలు, టైం లేదు. తర్వాత అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9:14 హెబ్రూస్ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. సమస్త వస్తువులను రక్తము చేత 9:22 రక్తము చేత శుద్ధి చేయబడిన రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. హిబ్రూస్ 10:20 చదవాలి గట్టిగా, కొంచెం పెద్ద వచనం ఇది. నూతనమైనదియు సజీవం గలదియు
ఆయన శరీరమును తెర ద్వారా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలు. రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం 24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. 1 పీటర్ 1:19 చదవాలా? మీరెవరు చదవట్లా? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేని మీరు ఎరుగుదురు కదా. 1 యోహాను 1:7 చివరిలో ఆయన కుమారుడైన యేసు రక్తము చదవండి, నోటికి వచ్చు కదా. ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేయును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం రెవల్యూషన్ 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని కడిగిన వాని విడిపించిన వానికి. చాలు, టైం లేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటాయి. 9-10 కలిసి ఉంటాయి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని ఇప్పుడు యోగ్యుడు నువ్వు వధింపబడిన వారివై నీ రక్తం ఇచ్చి చివరి భాగం భూలోకమందు వారిని ఒక దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిది. చాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రము ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. రెవల్యూషన్ 12:11 12-11 ప్రకటన 12-11 చదవాల. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 19వ ఈ వచనం అందరూ చదవాలి. రక్తములో 19-13 చదవాల. ఒక చరణం పాడదామండి. చరణం పాడినాక వర్తమానం ధ్యానిస్తాం. ఎత్తన్న 450 పాట సంఖ్య. కొత్త ప్రింట్లో 447 447 450 447 ఒక చరణం పాడదాం. ఒక నిమిషం. 5వ చరణం. దేవుని గొర్రెపిల్లవేవా పడాలా. సమయము వచ్చేను పడాలి ప్లీజ్. గొర్రెపిల్లవి వాహోత్సవ సమయము వచ్చేను. 5వ చరణం. వాక్యమను నామము గలవాడు దేవుని వాక్యమను నామము గలవాడు రక్తములో ముంచిన వస్త్రముందరించే పడాలి. రక్తములో ముంచిన వస్త్రముందరించే గొర్రెపిల్లవి వాహోత్సవ సమయము వచ్చేను రండి. చాలు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇంకొక వచనం చదవాలి, మిస్ అయింది. లేవీకాండం 17వ అధ్యాయం. లేవీకాండం 17-11 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. లెవిటికాస్ 17:11 చదవండి. రక్తము దేహమునకు ప్రాణము,
మీ నిమిత్తం ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయేటకై దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. చాలు. ఇప్పుడు షులమితి మరి పురాతన కాలంలోనే యేసుక్రీస్తు జన్మమునకు దాదాపుగా ఒక 800 ఏళ్ళ, బహుశా 800 1000 మధ్యలో, దాదాపు 900 ఏళ్ళ క్రితము, యేసుక్రీస్తు జన్మానికి 900 ఏళ్ళ క్రితము షులమితి చెప్తోంది, అయ్యా నా ప్రియుడు రత్నవర్ణుడు అనింది. ఏమనింది? మై బిలవర్డ్ రెడ్డి అని చెప్పింది. నా ప్రియుడు ఎర్రని వాడు. మీరేమనుకుంటున్నారు ఆయన్ను? ఆయన రక్తములో ముంచిన వస్త్రమును ధరించిన వాడు. ఏమిటి ఆ రక్తము? ఈరోజు ఇంత జనము, ఇంత సమూహము మా దేవునిని వెంబడిస్తున్నారు. మీరు నైజీరియాకి వెళ్తే నైజీరియాలో ఉద్యమం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కొత్త, అంటే జస్ట్ ఒక 5-10 ఇయర్స్ నుంచి. ఏమిటా ఉద్యమం అంటే లక్షల్లో ప్రజలు నమ్ముకుంటాడు ప్రభుని. నైజీరియాలో ఎక్కడ పోయినా ఇప్పుడు 25 లక్షలు 30 లక్షల మంది గ్యాదర్ అవుతున్నారు మీటింగ్స్కి. 25 లక్షల పైన. బహుశా ఆ వస్త్రము మన ఇండియా మీద కూడా బహుశా త్వరలోనే వచ్చేస్తుంది. ఇది నిజం, ఇది నిజం. ఎందుకంటే ప్రజలకి సత్యం తెలిసిపోతా ఉంది. ప్రజలకి సత్యము తెలిసిపోతుంది. నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి మనుషులకు తెలిసిపోతా ఉంది. దగ్గరకు వచ్చింది. ఇంకా అతి త్వరలో భారతదేశం అంతటా కూడా ఆ యేసుక్రీస్తు వారి నామము అది ఘనపరచబడబోతోంది. ఇందులో అనుమానమే లేదు. అనుమానించకండి. ఇంకా ఖచ్చితంగా త్రూఅవుట్ ఇండియా మొత్తం నేషన్ ప్రభుని ఎరగబోతోంది. అయితే నా అంశం ఏంటంటే మనము సరిగా తెలుసుకోవాలి. మనము గనక ఎరిగితే మనం జీవితకాలంలో కనీసం ఒక వ్యక్తి ఏడుగురు వ్యక్తులను గనక 7 వ్యక్తులకు ఈ రక్తాన్ని పరిచయం చేయగలిగితే, అందరు చెప్పండి ఎంతమందికి? ఒక వ్యక్తి 7 వ్యక్తులకు గనక తన జీవిత కాలంలో, తన లైఫ్ టైంలో 7 వ్యక్తులకి ఈ రక్తాన్ని పరిచయం, ఏం చేయాల్సిన అవసరం లేదు, రక్తాన్ని పరిచయం చేయి. ఏమిటి ఆ రక్తం అంటే? యేసు రక్తం. ఆ రక్తాన్ని నువ్వు పరిచయం చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్డ్. అన్న చెప్పండి, సమస్య పలకాల మీరు, సమస్య తీరిపోయినట్లే. అన్నిటికీ రెమెడీ, అన్నిటికీ మెడిసిన్ యేసు రక్తం ఒకటి. ఇప్పుడు నేను దాదాపు ఎన్ని చెప్పానండి? ఇప్పుడు 99 19 చెప్పాను. వీలైతే 19 కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా ఆ రక్తాన్ని మనకు అపోస్తల కార్యములు తీయదు అని చదివేశాను. మళ్ళా చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడ మిస్ అయినప్పుడు నాకు హెల్ప్ చేయండి. ఆ రక్తాన్ని అపోస్తల కార్యములో పౌలు గారు మెన్షన్ చేస్తున్నాడు. ఏమిటి ఆ రక్తం అంటే? అందరు పలకండి, నోటికి చెప్పేస్తా. అందరు చెప్పండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎందుకు ఈ మాట వాడబడింది? తన రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. బోయేజు రూతుతో ఒక మాట అంటాడు. రూతుని పెళ్లి చేసుకున్న దినమున, రూతు గ్రంథం 4వ అధ్యాయం తీయతిరండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో రూతు పెళ్లి వివాహం చేసుకున్నప్పుడు ఒక మాట అంటాడు. అందరు చెప్పండి. ఈ దినమున రూతు యొక్క పితరుల పొలమును నేను విడిపించి రూతును నా భార్యగా చేసుకుంటున్నాను, సంపాదించుకున్నాడు. రూతును నేను భార్యగా బైబిల్లో బైబిల్ చరిత్ర ఇప్పుడు అంశంలోకి వెళ్ళను కానీ, బైబిల్ ప్రకారము పురుషుడు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఓలి కట్టాల. చెప్పండి, ఏం కట్టాల? అందరు చెప్పండి. ఓలి లేనిదే, మీరు పలకరండి, ఓలి లేనిదే పెళ్లి లేదు. మళ్ళీ చెప్పండి. చాలా మంది మనం ఏం చేసే, మనం ఎక్కడ పప్పులు కాలేస్తున్నాం అంటే, అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటే క్రైస్తవులు కట్నం తీసుకుంటున్నారు. అక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతూ ఉంది. చాలా రాంగ్ ఫౌండేషన్ పడుతుంది క్రైస్తవులకు. క్రైస్తవుడు బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు తాను ఖచ్చితంగా ఓలి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఓలి ఇవ్వాలి. ఆ ఓలి అంటే ఏంటంటే బైబిల్లో మనకు తేటగా రాయబడింది. ఆదాము అవ్వను పెళ్లి చేసుకోవడానికి తన ఎముకనిచ్చాడు. చెప్పండి, త్వరగా చెప్పండి. ఆదాము అవ్వను చేసుకోవడానికి he donated his bone, his flesh. ఓలి లేదే పెళ్లి లేదు. తర్వాత రెండవదిగా ఇస్సాకు రిబ్కాని చేసుకోవడానికి 10 ఒంటెల కానుకనిచ్చాడండి. ఎన్ని ఒంటెలు? ఇంత పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ప్రశస్తమైనవి, అబ్రహాం ఇంట్లో ఉన్నటువంటి ప్రశస్తమైన నగలను
10 ఒంటెలకు తెచ్చి ఆ కుప్ప పోశాడు. కుప్ప పోసి అప్పుడు రిబకాను పెళ్లి చేసినాడు ఇస్సాకు. మూడవదిగా యాకోబు రాహేల్ని పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు ఆయన దగ్గర పైసలు లేవు. చెప్పడం ఏం లేవు, త్వరగా చెప్పాలా, ఏం లేవు. ఉన్న పొలాన్ని ఇచ్చాడు, కట్టుబడులతో పారిపోయి ఇచ్చాడు. ఆయన దగ్గర పైసలు ఎక్కడివి? కానీ పిల్ల కావాలా. పిల్లని చూడగానే సైట్ ఇట్ ఫస్ట్ లవ్ అంట. చూపులని ఆమెను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే మామూలు లింక్ పెట్టాడు. అయ్యా, మా దేశ మర్యాద ప్రకారం నువ్వు ఓలి కట్టాల. ఓలి కట్టడం దగ్గర ఏం లేదు కదా, నాకు గొర్రెలు ఉన్నాయి కదా, జీతానికి ఉండవు. 7 ఏళ్ళు జీతానికి ఉన్న తర్వాత లేయాను పెళ్లి చేశాడు. మళ్ళా నేను ఇష్టపడింది రాహేల్ని కదా అంటే ఆమెను కూడా ఇస్తా, జీతం చేయి. మళ్ళీ 7 ఏళ్ళు 14 ఏళ్ళు ఓలి కట్టి అప్పుడు లేయాను రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. 4 అయినాయి. 5వ పెళ్లి అందరు చెప్పండి, బోయేజు రూతు. చెప్పండి, బోయేజు రూతుని చేసుకోవడానికి ఆమె పొలమంతా ఇడిపించాడంట. అప్పుడు ఆమె ఇంటి పేరు నిలబెట్టి, కిల్యోను మహలోని యొక్క పేరు నిలబెట్టి రూతును భార్యగా చేసుకున్నాడు. అక్కడ అంటాడు, నేను రూతును సంపాదించి తిని. అందరు చెప్పండి, రూతును ఏం చేసుకోవాలంట? సంపాదించండి. 5 పెళ్లిలు. 6వ పెళ్లి కింగ్ డేవిడ్, దావీదు రాజు. ఆయన ఎవరంటే అందరు చెప్పండి, గొర్రెలు కాసేటాడు. ఏం చెప్పాడు? కొంచెం మోటు భాష. ఏం కాసేటాడు? షెపర్డ్ బాయ్. ఆయన ఇష్టపడింది ఎవరంటే క్వీన్ ని, ప్రిన్సెస్ ని, రాజుగారి కూతుర్ని ఇష్టపడాడు. ఆమెను చేసుకోవాలంటే మంతనాలు పెట్టాడు. మంతనాలు అంటే మాటలు. అమ్మాయి కావాలంటే ఏం లేదబ్బాయి, నువ్వు గొలియాతుని చంపేస్తాడంట. ఏం చంపాలా? త్వరగా చెప్పండి. ఏం వెరీ సింపుల్. గొల్లియాతుని చంపే పిల్లనిస్తాడు, నీ ఇంటిని స్వతంత్రులుగా చేస్తాడంటే పోయినాడు. చూశాడు గొల్లియాతుడు ఇంతెత్తున్నాడు, వానికి ఏం కనపడలే, మీ కాలే కనపడింది. ఏం కనపడింది? త్వరగా చెప్పాలా? గొల్లియాతు కనపట్లా, ఎవరు కనపడుతున్నారు? మీ కాలే కనపడుతుంది. గొల్లియాతు మనకి సిగ్గాడు. అసలు సంగతి ఇది. వెళ్ళాడు, దెబ్బలు చేసాడు. వాని కత్తి తీసి వాని తల నరికాడు. నరికినంత మాత్రం సౌలిలా పిల్లను వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు? దానికి వెళ్ళి గొల్లియాతు తలను తీసుకొని వచ్చాడంట. ఏం తెచ్చాడంట? బైబిల్ చెప్తోంది, గొల్లియాతు తల దావీదు చేతనుండగా సౌలు ఎదుట నిలబడ్డాడంట. మామా పిల్ల, ఇంకా ఏం తెచ్చాను? మీ చెప్పట్లే. ఓలి తెచ్చిన. అందరు చెప్పండి, ఏం తెచ్చినా? ఓలి తెచ్చిన. ఇంకా నాకు ఇంకేం కావాలా? పిల్ల కావాలి. ఓలి పట్టుకొని అడుగుతాడు, నాకు పిల్ల కావాలాడు. అప్పుడు సౌలు అంటాడు, అట్లా కాదు, నీకు నా అమ్మాయిని ఇవ్వాలంటే ఇంకో ట్విస్ట్ పెడతా. ఏం తెలుసా? 100 మంది ఫిలిస్తీన్ల యొక్క గోప్యాంగ చర్మం తీసుకురాపోన్నాడు. ఒక్కని చంపేది కాదు. ఇప్పుడు ఎంతమంది చంపాలా? 100 మంది ఫిలిస్తీన్ల యొక్క అండర్ కవర్ స్టాప్ అన్నాడు. ముందోళ్ళు అంటే గోప్యాంగ చర్మం. 100 మంది దమ్మంటే దావీదు వెళ్ళిపోయి లెక్క. మళ్ళీ ఏం చెప్పాడు? గడువు చెప్పాడు. ఎంత? 3 రోజులు, 1 రోజు మనకు తెలీదు. 1 రోజు 2 రోజులు మనకు తెలీదు. గడువు పూర్తయ్యే లోపే దావీదు వెళ్ళి 200 మంది ఫిలిస్తీన్ల తలలు తెగనరికి వాళ్ళ ముందోళ్ళు కోసుకొని వచ్చి కుప్పేశాడు. 6 మంది పురుషులు ఏం చేశారండి? చెప్పండి. ఓలి గట్టి. అందుకే అందరు కొడుకులు కన్న తల్లులు చెయ్యి ఎత్తండి. కొడుకులు కన్నోళ్ళు ఎత్తన్నమ్మా. అందరు ఎత్తే ఉంచండి, ముందు చేయి దించకండి. కొడుకులు కన్నోళ్ళు పలకరండి. కొడుకులు కన్నోళ్ళు. మీరెందుకు అంటారా? వాళ్ళు కనాలా? కనింది వాళ్ళు కదా, మీరు కనింది, కష్టపడింది వాళ్ళు. చెప్పండి. కొడుకులు కన్నోళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోవాలా. ఎందుకు? ఓలి కట్టడానికి. బైబిల్ పట్టుకుంటే కదా పటింపసరే. ఇద్దరు ఇట్లా పాడుతారు కొత్తగా. ఇట్లా పాడండి, ఏం పర్లే, ఇట్లా పాడు, మంచిదే. కొడుకును కన్నావు, ఓలిగట్టు. ఓలిగట్టకుండా పెళ్లి చేసుకోవడానికి వీలు బైబిల్ ఒప్పుకోదు. ఓ దినం జడ్జిమెంట్ రోజు దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది నువ్వు. అయితే బైబిల్ అంటుంది, ఇప్పుడు 6 పెళ్లిళ్ళు చెప్పాను. 7వ పెళ్లి ఎవరిదో తెలుసా? జగద్రక్షకుడు. మంగళమే పనుల తారునకు పనుల. బాగా పాడండి. మనుజావా తారునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే
కాబట్టి ఇప్పుడు అందరు చెప్పండి, యేసయ్యకు ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ పెళ్లి ఇంకా కాలే. ఎంగేజ్మెంట్కి ఓలి కట్టేసేయాల. చెప్పండి, ఏం కట్టాలా? ఎంగేజ్మెంట్. యేసుప్రభు మధ్యాక పరలోకం నుండి భూలోకానికి వచ్చి కల్వరి శిలువ మీద ఓలి కట్టాడు. ఏమిటా ఓలంటే అపోస్తలుల 20:28 తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలంటే ముందు రక్తం మీద విశ్వాసం ఉంచాల. ఆ రక్తము ఆయన పెట్టుబడి, ఆ రక్తము ఆయన ఓలి, ఆ రక్తము ఆయన అమ్మ ఈ కన్యక కోసం తాను వెళ్ళ చెల్లించింది. అందుకు పౌలు ఆ మాట రాస్తున్నాడు, ఆ రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఖ్య. తప్పించుకోవడానికి వీల్లేదు. ఓలి కట్టాడంటే తెలుగులో ఒక సామెత, ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్లు. తెలుసా మీకు? ఏమంటే నిశ్చితార్థం అండి, పూలు పండ్లు ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం, ఖర్చు పేయడం తెలుసా? బస్సులో సీట్ కావాలంటే ఏం చేస్తాము? ఖర్చు అయిపోయి, ఏడా అమ్మాయి చాలా బాగుందిరా, ఆల్రెడీ కూడా ఖర్చు వేసేసారు, కుదరదు. ఇంకా ఖర్చు పేరేంత వరకే లెక్క. ఈరోజు మనందరికి ఏం వేశాడు? ఖర్చు వేసేసాడు. ఇప్పుడు తరదాని నువ్వు సగం పెళ్ళి అయిపోయింది. రక్షణతో నీకు యేసుక్రీస్తుకు సగం పెళ్ళి అయిపోయింది అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అక్కడితో మొదటి విషయం అయిపోయింది, దాన్ని ముగిచ్చేస్తున్నా. రెండో విషయానికి వెళ్ళిపోదాం. అందరు చెప్పండి, తన రక్తము వలనైన క్రొత్త నిబంధన. పెళ్లిలో ఏం చేస్తారు తెలుసా? ప్రమాణాలు చేస్తారు. ఏం చేస్తారండి? తెలుగులో ఒక మాట ఉంది, పెళ్లిలో ప్రమాణాలు. చాలా ఇంపార్టెంట్. పెళ్లిలో రెండు మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు ఉంటాయి. పురుషుడు అంటాడు ఆమెతో, అమ్మాయి నిన్ను తప్ప ఇంకొక వేరొకరిని నేను చూడను, కాదండి వల్లను, నిన్ను తప్ప ఇంకొకరిని వల్లను. అమ్మాయి కూడా చెప్పిస్తారు, నిన్ను తప్ప ఇంకొక పురుషుని నేను వల్లను అని చెప్పి ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటారు. పెండ్లి రోజున చేసుకునే చేతిలో చేయి పెడతారు. ఇంకా రకరకాలు ఉన్నాయి. అగ్ని చుట్టూ తిరుగుతారు, కొంగుముడి వేస్తారు, 7 అడుగులు నడుస్తారు, తాళి కడతారు, ఉంగరాలు మార్చుకుంటారు, పూలదానులు వేసుకుంటారు, అందరి ముందర సంతకాలు పెడతారు, ఫోటోలు దిగుతారు. ఇవన్నీ ఎందుకంటే మేమిద్దరం ఒకరికొకరము ప్రమాణాలు చేసుకున్నాం, ప్రతిష్ఠించుకుంటున్నాం. నా భర్త, ఈ పురుషుని కొరకు నేనేం చేసుకుంటున్నా? ప్రతిష్ఠించు. ఇప్పుడు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారు కన్యైన ఈ మానస పుత్రికతో ప్రమాణము చేస్తున్నాడు. ఇది ఏం ప్రమాణము? మీరందరు ఇచ్చేది తాలిబోటు, ఏమంటారు, పంగళసూత్రం, ఏమంటారు, పుస్తెలు తాడు, లేకుంటే ఉంగరాలు, పూలదండలు. యేసు ప్రభు యొక్క ప్రమాణ గుర్తు ఏమిటి? రక్తం. క్రొత్త నిబంధన రక్తం. రక్త ప్రమాణం ఇది. రక్తముతో ఏం చేస్తున్నాడు? నిబంధన అండి. కవనెంట్ ఇస్ అ కవనెంట్. వాట్ ఈస్ దట్ కవనెంట్? న్యూ కవనెంట్ విత్ బ్లడ్. రక్తముతో క్రొత్త నిబంధన. రెండో విషయం అయిపోయింది. మూడోది ఏమిటి? అందరు చెప్పండి. ఆయన మూడైన ఇప్పుడు నాలుగోది చెప్పండి. ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి. రక్తం ఏం చేస్తుంది? నీతి. ఒక మాట, చిన్న మాట. నేను కడపలో సేవ చేసేప్పుడు మా మందిరానికి ఒక విశ్వాసి వచ్చేవాడు. విశ్వాసి మంచి కబడ్డీ ప్లేయర్ అన్నమాట. కబడ్డీ ఆడేటప్పుడు జరిగింది, ఇది వాస్తవం జరిగింది. కబడ్డీ ఆడేటప్పుడు అవతలాడు కొంచెం వీక్, భద్రంగా ఉంటాడు. విశ్వాసి అని పేరు వద్దులేండి. ఆ భద్రంగా ఉన్నాడు. ఆ ఇద్దరు కబడ్డీ ఆడేటప్పుడు అవతల వస్తానే గట్టిగా పట్టుకొని వాడిని పైకి లేపేసాడు. ఈ తొడ పైకి లేపుతానే తప్పని తుండి ఇరిగిపోయింది. వీడు భద్రంగా ఉన్నాడు, ఇరిగిపోయింది. దబాను పడిపోయాడు, అరిశాడు, తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 2-3 సర్జరీలు అయినా కానీ వాడు సరిగా పల్లెటూరు కదా, పట్టించుకోలేదు. సంథింగ్ ఆ కాలు వీక్ అయిపోయింది, సరిగా సెట్ కాలే. ఇంకో చోట ఆపరేషన్ చేయించు, ఇంకో చోట మొత్తం కాలు పాడు చేశారు. ఉండి 9 నెలల తర్వాత ఆ మనిషి వీక్ అయిపోయాడు, సరిగా పట్టించుకోలే, పేదవాళ్ళు, చనిపోయాడు. జరిగింది ఇది. అయితే ఊరంతా, పల్లెటూరు అన్నమాట, పల్లెటూరులో ఇట్లాంటివి జరిగింది. ఊరంతా కలిసి ఏమన్నారంటే, వీడే క్రైస్తవుని పేరు వద్దులేండి, ఫుల్ నేమ్ షార్ట్ చేసి చెప్పేస్తున్నా, ఫుల్ నేమ్ చెప్పకుండా అతన్ని ఊరంతా అంటారు వీడే చంపింది ఎవరు? వీడే. వాడు కాలు ఇరిగిన తర్వాత 9 నెలలు చనిపోయాడు. కానీ ఊరంతా ఇప్పటికీ పలానా ఆయన చంపింది వీడే. ఓ రోజు ఏం చేసిందంటే, భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య ఇంటి మీదకి వచ్చింది. ఎవరింటి మీదకి? ఎవరైతే కబడ్డీలో కాలు ఇరుగొట్టిన భర్త, తుంటి ఇరుగొట్టిన భర్త ఇంటికి వచ్చి మట్టి ఇట్లా చేసిపోతాను, నువ్వేం బాగుపడతావు పోరా,
నువ్వేం బాగుపడతావు పోరా, నా ఉసిరు తీసుకున్నా, నా పిల్లల ఉసిరు తీసుకున్నావు కదరా, నువ్వేం బాగుపడతావు. తిట్టిపోయింది. ఊరంతా ఆ శాపాలు తట్టుకోలేక ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాను నేను. ఎక్కడ పోయినా ఆ బంధువు, ఆ ఊరిలో ఆ మనిషి ఇంకా రావడానికి వీలు. ఇప్పుడు చూడండి, ఈరోజు మనమందరము కూడా మన మనస్సాక్షికి తెలుసు వీఆర్ వాట్ ఈజ్ వీఆర్. మనం ఏమై ఉన్నామన్నది చెప్పండి. ఎవరికి తెలుసు? ఎవరు చెప్పాల్సిన అవసరం లే. నీ మనస్సాక్షికి నీకే తెలుసు నువ్వు ఏమిటి అనేది. అర్థమైన అబద్ధం చెప్తాదేమో కానీ నీ మనస్సాక్షి అబద్ధం చెప్పదు. అర్థమైందో లేదో మీకు? అయితే ఈ మనస్సాక్షి చేసి, అందరు చెప్పండి, ఈ మనస్సాక్షి చేసే నేరారోపణ నుంచి విడిపించేది రక్తం. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుందంటే, అందరు పలకండి, నీతిమంతులనుగా తీర్చెను. ఏం మాట అండి ఇది? ఇప్పుడు మనం దూతగణం ఎదుట ఆ దినం నిలబడినప్పుడు ప్రభు మనల్ని ఎలా చూస్తాడంటే నీతిమంతులుగా చూస్తాడంట. ఎంత అద్భుతమైన మాట! ఎలా సాధ్యం ఇదంటే, తన రక్తము వలన మనల్ని నీతిమంతులనుగా తీర్చు. నీ మనస్సాక్షి మీద ఉన్న ఆ యొక్క మచ్చలన్నీ తుడిచేస్తాడంట. ఒక మాట నాకు గుర్తు వస్తుంది. పరలోకంకి వెళ్ళిన తర్వాత భూలోకంలో మన ఈ యొక్క సంగతులన్నిటినీ, మొదటి సంగతులు మరువబడును, అవన్నీ మర్చిపోయి చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా న్యూ క్రియేషన్ గా ఉంటామో మన జ్ఞానం అది అందదు. కానీ ఇప్పుడు కూడా నవ్ ఆల్సో మన అంతరంగానైనా శుద్ధీకరించాడని రోమా పత్రికలో పౌలు రాస్తాడు. మూడైన ఇప్పుడు 4వదిగా అందరు పలకండి, ఆ రక్తం వలన మన అపరాధములకు క్షమాపణ. ఏంటన్నా? అపరాధములకు మరియు మన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు రక్తములో విమోచన. చెప్పండి, ఏమిటి విమోచనం అంటే? చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. పూర్వదినాల్లో, ఇప్పుడు లేవులేండి అవి, మరి ఇప్పటికి సౌత్ ఆఫ్రికా దినాల్లో అప్పుడు కామన్గా ఉండేదంట. ఏంటంటే అప్పులు ఎక్కువైనాయి అనుకోండి, డబ్బులు కట్టలేరు, లేకపోతే బువ్వ జరగట్లేదు, పరిస్థితులు బాగలేవు, కొడుకు చెప్తాడు. చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళంట. వాళ్ళు ఒరే పెద్దోడిని పిలిచి, ఒరే పెద్దోడా అప్పులు ఎక్కువైనాయి. ఏమైనాయి? అప్పులు ఎక్కువైనాయి, మన సంసారం జరిగేట్లేదు, భూములు లేవు, అన్ని ఏం లేవు మనకు అమ్ముకోవడానికి, ఏమనుకోద్దండి అమ్మేస్తామంటే, సరే నాయనా సంతలోకి తీసుకొస్తారండి. ఎవరిని? కొడుకుని తెచ్చి సంతలో నిలబెట్టి వానికి ఒక చిన్న లంగోట కడతారు. చిన్న లంగోట, ఎందుకు బాడీంతో చూపించాలి, ఎక్స్పోజ్ చేయాల. ఆ లంగోట కట్టి ఒళ్ళంతా చూపిస్తారంట. ఒరే డబ్బు పెడతారంట. 1వ పాట రెడ్డి గారు 500 రూపాయలు, 2వ పాట 20,000. వాని ధర పోయే కొద్దీ తండ్రికి సంతోషం. ఎందుకు? అప్పులన్నీ పోతాయి. తండ్రికి ఏమో అప్పులన్నీ పోతాయి, వీనికేమో బాధ అవుతుందంట. అయ్యో నేనేమైపోతున్నా. పని ఎక్కువ, పైసా రేటు పెరిగే కొద్దీ వీరికి ఊరికి ఉంచరు. ఎంత ఏమంటారు, నిన్ను ఇంత రేటు పెట్టి కొన్నా పబ్లిక్ గా మాట్లాడతారు. వాడు ఒక మనిషిలాగా చూడరంట. నేను ఒకసారి విన్నాను, ఇది ఎంతవరకు వాస్తవమో తెలీదు. ఒక ధనవంతుని ఇంట్లో దాసుడు ఉండేవాడంట. ఆ దాసుడు గాజు పాత్ర శుభ్రం చేస్తా ఉంటే చేయి జారిందంట. చేయి జారి పగిలిపోతే యజమాని అంటాడంట, పలకండి, ఒరే నిన్ను కొన్న ధర కంటే దీన్ని ఎక్కువ ధర పెట్టి కొన్నాను రా, నిన్ను కొన్న రేటు కంటే ఈ పాత్ర ఎక్కడి నుంచి తెచ్చాను రా, దీన్ని పగలు కొట్టావరా. అంటే మనిషికి ఒక గాజు పాత్రకున్నంత విలువ కూడా లేని దినాల నుంచి మనం వచ్చాము ఇప్పుడు. అంటే బైబిల్ అంటుంది మనల్ని విమోచించాడంట. దేని నుంచి అంటే మనమందరము కూడా, బైబిల్ అంటుంది మన అపరాధముల చేత, పాపముల చేత మీరు అమ్మబడిన వారై. ఎవరంటే మనము దేనికి అమ్మబడ్డాము? పాపానికి, బలహీనతలకు, చెడుతనానికి. 1, 2 సండే క్లాస్ పాట ఉంది, మన బాన్నాను. నే చేసిన పాపం 1, 2 ఏసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది ఏసయ్యా. నే చేసిన పాపం 1, 2 ఏసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది ఏసయ్యా. నేను పాపిని ఏసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. ఎన్ని పాపాలు చేసింటామండి మనం? ఊరికే సాక్ష్యం చెప్పురా అంటే సిగరెట్లు తాగినా, మందు తాగినా, సినిమాకు పోయినా చెప్తారు, కానీ అసలు పాపాలు ఒక్కడు కూడా చెప్పడు. నేను ఇన్నేళ్ళ నుంచి వింటాను సాక్ష్యాలు, ఒక్కడు కూడా అసలు పాపాలు, వాడి దగులు బాచి, వాడి నంగనాచి పనులు, వాడి దొంగ పనులు అస్సలు చెప్పరు. ఊరికే
నేను సిగరెట్ తాగుతా అంటేని నిజం యేసుక్రీస్తు మనల్ని ఎన్నిటి నుండి విడిపించాడండి. ఆ రక్తం వలన మనకు విమోచన. నీకున్న ఎంటైర్ క్యారెక్టర్ని మార్చే శక్తి దేనికుంది? ఓన్లీ బ్లడ్. అది యేసుక్రీస్తు రక్తం. నువ్వు ఎంత పనికి మాలవాడైనా సరే నిన్ను మార్చగల శక్తి రక్తానికి ఉంది. నువ్వు ఒక్కటి తెలుసుకుంటే చాలు, యేసు రక్తం. నీకు బైబిల్ అంతా తెలియాల్సిన అవసరం లేదు. రక్తములో ఉన్న శక్తిని అడిగితే నువ్వు ఎంటైర్ మారిపోతావు. మార్చగల శక్తి రక్తానికి ఉంది. ఆ రక్తములో విమోచన. చెప్పండి, అది గుర్తు పెట్టుకోండి. 4 అయిన 5వది అందరు చెప్పండి. రక్తములో దేవునికి సమీపస్థులమైన. ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే మనల్ని ఒక పల్లెల్లో టౌన్లో లేదు కానీ పల్లెల్లో ఎక్కువ ఉంటుంది. ఏది రేసిజం అంటారు, ఏమంటారు దాన్ని. మనుషులు మనల్ని ఒక విధంగా చూసేవాళ్ళు. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత మా నాన్న నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలే. మా డాడీ, సొంత డాడీ నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలే. వీడు వాళ్ళలో కలిసిపోయాడు అంటాను. మా అమ్మ అంటా ఉంటే మా తమ్ముడు అన్న అంటాడు, మా అన్న అంట, మా అక్క అంటుంది. వీడు ఆ ఇళ్ళలోకి పోయి కూర్చొని వస్తాడండి. వాళ్ళలోకి వెళ్ళి మాట్లాడి వస్తా. వాళ్ళ ఇంట్లో తినొచ్చాడంట. అమ్మో, అన్నం తింటే పళ్ళెం లాగేసినాడు. నువ్వు ఆ ఇళ్ళలో పోయి వచ్చినావరా, వాళ్ళు ముట్టుకొని వచ్చా, వీడిని ముట్టుకున్నారా అని చెప్పేసి మా ఇంట్లో అంతా స్నానం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. వీడు కులం మారినాడు, వీడు నన్ను ఎంత నీచంగా చూశాడో చెప్పలేదు. ఒక రాత్రి అయితే ఆ రోజు రాత్రి తెలిసింది మా నేను బ్యాప్టిజం తీసుకున్నానని కొట్టి ఇంట్లోంచి బయటకు దోసేశాడు. నిజంగా రక్తము లోకములో లోకం మనల్ని దూరం చేస్తే తృణీకరించింది లోకం మనల్ని. అయితే యేసుప్రభు మనల్ని ఏం చేశాడు? ఎంత సమీపం అంటే మునుపు మీరు దేవునికి దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు రక్తం వలన దేవునికి ఏమైనామంట? నియర్. అందుకే ఫిలిప్పి 4 అంటాడు. అందరు పలకండి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఒక చిన్న కథ చిన్నది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, చెప్పండి ఏం చేస్తాం? ఎట్లా చేస్తాం ప్రార్థన? ఇట్లా మోకరించి చిన్న మాట అంటాం. అందరు చెప్పండి, ప్రేమగల పరలోకపు తండ్రి. మీరు అట్లా అనగానే మీ ఆత్మ 3వ ఆకాశానికి వెళ్ళిపోయి తండ్రి సముఖంలోకి వెళ్ళి అందరు పలకండి, తండ్రి వచ్చి ఉన్నాను. ఇక్కడ మీరు మోకరించి ప్రేమగల పరలోకపు తండ్రి అనగానే మీ ఆత్మ 3rd హెవెన్కి వెళ్ళిపోయి తండ్రి సముఖంలోకి వచ్చి తండ్రి వచ్చినాను. నేను ఎలా ట్రీట్ చేస్తాడంటే, తండ్రి ఒక కుమారుడు తండ్రి ఇంటికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అంతగా. ఇది నిజము, ఇది కల్పన లేదేమి, ఇది నిజము, నిజంగా నిజమే, ట్రూత్ అని బైబిల్లో ఎఫెసీ 2:13 రాయబడింది. రక్తము వలన. దేని వల్ల? ఇది నెక్స్ట్ 6వది పలకండి. ఇప్పుడు సిలువ రక్తము చేత సంధి చేసి. రక్తం ఏం చేసిందంట? సంధి. ఒక చరణం ఉంది, సిలువే నాకు శరణము, నాకు రక్షణయో, సిలువే నాకు శరణము, నాకు రక్షణయ, పాపపు గోడలు పాతాళమందు కూలెను, పాప గోడలు మందు కూలెను, పరలోకము భూలోకము ఏకమాయెను, లోకము ఏకమాయెను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను, సిలువే నాకు శరణము, నాకు రక్షణయు. కాబట్టి ఈ పాట ఇప్పుడు పాడలేము, చాలా బాగుంటుంది ఈ పాట. అందరు చెప్పండి, సిలువ రక్తము చేత సంధి చేసి. రక్తం ఏం చేసిందంట?
పూర్వ దినాలలో రాజులకు శత్రుత్వాలు ఉండేటి. రాజులకి ఏముండేదండి? కళింగ రాజులకి పల్లవ రాజులకి యుద్ధాలు ఉండేటివి. లేకుంటే పలానా రాజుకి ఈ రాజుకి ఎప్పుడు యుద్ధాలు. ఈ యుద్ధాలకు రాజులు చచ్చిపోయేటోళ్ళంట. అయితే ఈ రాజుల మధ్య ఉన్న యుద్ధాన్ని ఎట్లైనా సరే లేకుండా చేయాలని సంధి చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఏం సంధి? 1000 మణుగుల బంగారం ఇచ్చిందామంటే ఇంక యుద్ధం లేదు. ఇంకా ఆ రోజు నుంచి రాజుకి సంధి. ఇప్పుడు పరలోకపు దేవునికి మానవునికి మధ్య ఏముందంటే శత్రుత్వం ఉంది. అందరు పలకండి, మునుపు మీరు దేవునికి శత్రువులై ఉండగా. మన పేరేం పేరండి? ఎనిమీస్ ఆఫ్ గాడ్. యాకోబు 4 రాయబడింది, లోకమును స్నేహించకుడి, లోకమును స్నేహించువాడు దేవునికి శత్రువు అని మీరు ఎరుగరా? ఎవరైనా సరే లోకంతో ఎందుకు మనము జుట్లు కరెక్ట్గా ఉండాలనేది? కొంచెం జుట్టు ఇట్లా వేసినాం అనుకో, తప్పేం కాదు, కానీ దేవునికి శత్రువు అవుతాం. కొంచెం లోకానికి ఎక్స్పోజ్ కనపడచ్చు, మంచిదే, అందంగా కనపడచ్చు, మంచి షార్ట్ వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు, రకరకాలు ఉండొచ్చు, కానీ దేవునికి అది శత్రువు కదా. బైబిల్ ఇవన్నీ లేఖనాలు రాయబడి ఉన్నాయి. లోకముతో స్నేహం చేయకుడి, అటివారు దేవునికి శత్రువులు. నువ్వు లోకంతో ఉండడానికి వీలు లేదు కదా. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరమంటే లోకంలో మునిగిపోయిన డుబి హోగయా డుబ్గయా. లోకంతో మునిగిపోయినాం. లోకంతో ఎక్కువ, నిజం చెప్పండి, లోకంతో ఎక్కువ ఉంటామా దేవునితో ఎక్కువ ఉంటామా? నిజం చెప్పండి. సెల్ ఫోన్తో ఎక్కువ ఉంటావు, దేవునితో ఎక్కువ ఉంటావా? ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటావు, దేవునితో ఎక్కువ ఉంటావా? డబ్బు కోసం ఎక్కువ పరిగెత్తావా, ఆత్మ కోసం ఎక్కువ పరిగెత్తావా? ఇప్పుడు చెప్పండి. రక్షించబడిన మనకే ఇంత పోరాటం ఉంది, రక్షణ లేకుంటే కంప్లీట్ శత్రువు కోసం బతికాం. అలాంటి శత్రుత్వాన్ని కూల్చివేసి దేవునితో సంధి చేసింది ఏదంట? రక్తం. ఇప్పుడు నేను 2 నిమిషాలు చెప్పలేను నేను ఈ విషయాన్ని. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఏంటి? హెబ్రీ పత్రిక 9:14 అక్కడ రాయబడింది ఏంటంటే, తీయదిలేండి, ఒక చిన్న మాట చెప్తా, పలకండి. ఇజ్రాయేలు పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, వారి పాపములు ఎల్లప్పుడూ నా ఎదురుగా ఉన్నవి. మానవుడు ఏ తప్పు చేసినా అవన్నీ రిటర్న్ గా రాయబడి దేవుని ఎదుటుంటాయంట. నువ్వు నేను మర్చిపోవచ్చు. మనకున్న చెడ్డ బుద్ధి ఏంటంటే, నంగనాశి పనులన్నీ చేస్తాము, నేను మంచోని అనుకుంటాం. నేనేం తెలియదు, నేను చాలా మంచోని అనుకుంటాం. అందరు చెప్పండి. ఒప్పుకొనని పాపము క్షమింపబడని పాపం. చెప్పండి. మన పాపాలన్నీ చేసుకుంటూ పోతాము, మర్చిపోతాం. మనం ఎంత క్లవర్స్ అంటే నిన్న చేసిన పాపాలు నిన్నే మర్చిపోతాం. పోయిన సంవత్సరం అప్పటిదాకా నా ఆడ గుర్తుంటాయి బ్రదర్ అంటాం. కానీ నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ అవన్నీ కంఠముతో రాయబడి ఆయన సముఖంలో ఉన్నాయంట. దాని మీద ఉన్న చేవరాతను తుడచగల శక్తి దేనికి ఉందంటే యేసు రక్తం. దాన్ని శుద్ధీకరించి ఇంకా మరి ఏ పాపము లేనట్లుగా మర్చిపోయేట్లు చేయగల శక్తి హెబ్రీ 9:14 ప్రకారం ఆ రక్తము శుద్ధీకరించిందంట. రక్తములో శుద్ధత. నెక్స్ట్, రక్తం ఏం చేసి, అందరు చెప్పండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తం లేకుంటే ఏమంట? క్షమాపణే లేదంట. క్షమాపణే లేదు. అయితే మానవులు చేసిన పాపములన్నిటి, హిందీ में एक बात है, అందరూ హిందీ బోలియే, బారాఖూని మాఫీ. ఓల్డ్ సిటీలో ఎక్కువ మాడతారు బారాఖూని మాఫ్ అంటే 7 హత్యలు చేసిన వాడు ఒప్పుకున్నాడంటే క్షమిస్తాడంట. ఎవరు? రాజులు పూర్వకాలంలో. అయితే ఇప్పుడు చేయమని కాదండోయ్, అబ్రాహ్మణ చెప్పాడని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అయితే యేసుక్రీస్తు ఏమంటాడంటే, మానవుడు చేసిన తప్పిదములన్నిటినీ, ఎన్ని తప్పులు చేస్తుండొచ్చు మానవుడు? రోజుకి 7 సార్లు తప్పిపోతే కూడా లెక్కలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కుదరదు. ఒక చిన్న కథ చెప్పాడు యేసుప్రభు. ఒక మానవుడు చేసే తప్పులు 10,000 తలాంతులు అంట. ఎన్ని తలాంతులు? ఒక తలాంతు వచ్చి 3,600 అంట. 3,600 ఇంటూ 10,000 వేస్తే ఒక మానవుని జీవితకాలంతో పోల్చుకుంటేనంట 100 జన్మలు ఎత్తాలంట. మీకు అర్థం? అది పెద్ద కథ, బోర్డు పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒక తలాంత్ ఎంత? 3,600. ఎన్ని తలాంతులు అప్పు ఉన్నాడంట? 10,000. 10,000 తలాంతులు ఇంటూ 3,600 అంటే, నేను తక్కువ చెప్తున్నా, 100 జన్మలు కావాలి. ఎంత?
మనం అనుకుంటున్నాము యేసుప్రభువుని క్షమిస్తాడో క్షమించడో, క్షమిస్తాడో క్షమించడో, అంత ఘోరమైన పాపం చేశా కదా అది క్షమిస్తాడో క్షమించడో నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఈ మానవ జీవితంలో 100 జన్మలెత్తి 100 జన్మలు పాపిగా జీవించిన 100 జన్మల పాపం క్షమించగల శక్తి రక్తానికి ఉందంట. మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమైందో లేదు? ఎన్ని తలాంతులండి క్షమించింది? 100 కాదు, 10,000 తలాంతులు. ఒక తలాంతు ఎంత? ఒక మానవుడు దినమునకు దేనారం చొప్పున అప్పు తీరిస్తే, దినమునకు దేనారం చొప్పున అప్పు తీరిస్తే 10,000 తలాంతులు తీర్చడానికి 100 జన్మలు కావాలంట. అంటే మనము ఒక జన్మలో చేసిన పాపం కాదు, 100 జన్మలకు చేసిన పాపాల్ని క్షమించగల శక్తి దేనికుంది? ఏం మాట అండి అది! ఆ రక్తము మన పాపములకు క్షమాపణ ఇచ్చింది. యేసుక్రీస్తు శిలువలో ఆయన వేలాడినప్పుడు ఎంత విలవిలలాడినాడో నాకు తెలియదు, కానీ మాటల్లో చెప్పలేను నేను. ఆ వేదనంతా నీ క్షమాపణ కోసమే. తండ్రి క్షమించు, వీరిని క్షమించు, ఈ మానవుడు చేస్తున్న దుష్టత్వాన్ని క్షమించని ఎంత బతిమిలాడినాడో శిలువలో మనకు తెలియదు. ఎంత దీనంగా అడుక్కున్నాడో అర్థం కాదు. యేసుక్రీస్తు ఆ యొక్క హ్యాంగ్, ఇంగ్లీష్లో ఆయన వేలాడిన స్థితిని గురించి ఒక మాట రాయబడింది, హీ హ్యాంగ్డ్ ఇన్ ద క్రాస్ అంట. సిలువలో ఆయన వేలాడినాడంట. ఆ వేలాడినప్పుడు మానవుని కొరకై ఆయన ఎంత బతిమిలాడినాడు, ఈ పాపమును క్షమించు, ఈ పాపం క్షమించు. ఓ మాట చెప్తున్నా, పలకండి అందరు చెప్పండి, ఆ రుణమును నా లెక్కలో వేయి. అందరు చెప్పండి, ఆ రుణమును. యేసుప్రభువు ఎంత లెక్క కట్టాడు తెలుసా? సకల మానవులందరి పాపాన్ని ఆయన ఒక్కడే తీసేసుకున్నాడంట. ఒకసారి ఒక చోట ఒక అమ్మాయి డెంగీ జ్వరంతో బాధపడుతుంది, హాస్పిటల్ అడ్మిట్ అయింది. డాక్టర్స్ అన్నారు 12,000కి వెళ్ళిపోయింది ప్లేట్లెట్స్, 8,000, ఇంకా మేము ఇంకా డౌన్కి వెళ్ళిపోతే బతకదు, ఇంకా జస్ట్ 1-2 అవర్స్లో చనిపోతుంది అన్నారు. ఇంకా మా వల్ల కావట్లేదు, కుదరదు అన్నారు. అప్పుడు సేవకుడు వచ్చాడు ఒక ఆయన. నేను చూస్తూనే ఉన్నాను, నేను కూడా ప్రార్థన చేసినా కానీ అంత ఎఫెక్ట్గా చేయలే. ఆయన వచ్చినాడు, ఆయన వచ్చి మోకరించి విచిత్రమైన ప్రార్థన చేశాడండి. ప్రభువా, ఈమె దోషము నాదిగా ఎంచుము, ఈమె పాపము నాదిగా ఎంచుము, ఈమె పితరుల దోషము నాదిగా ఎంచు, ఈమె మీ భర్త చేసిన దోషము నాదిగా ఎంచు, ఈమె ఇంటర్ పాపం అంతా నాదిగా ఎంచి నా మీద వేయి, నా మీద వేయి, నా మీద వేయి అని ఏడుస్తూ ఆయన అడుగుతున్నాడు. ఆయన ప్రార్థన చేసి కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయాడు. 1 గంట 2 గంటల లోపే 30,000 40,000కి వెళ్ళిపోయింది. ఆమె బతికింది. అంటే ఒక మనిషి చేసిన పాప ప్రార్థనకి దేవుడు ఇంత వాల్యూ ఇస్తే, చేసింది ఎవరు ప్రార్థన? దేవుని కుమారుడు. నువ్వు చేసిన ఎంటైర్ లైఫ్ టైం చేసిన పాపాన్ని ఆయన ఇంగ్లీష్ తెలుగులో చెప్పండి, స్వాహా చెప్పండి అమ్మా. బాపనోళ్ళు యజ్ఞాలు చేసేప్పుడు ఆ యజ్ఞ వేదిక మీద ఆ గంధపు చెక్కలు వేసి పూజ అంతా అయిపోయినాక పూజ చేసిన వానికి అంటారు స్వాహా అనుకో. అందరు చెప్పండి, స్వాహా అనుకో. అది ఒక 7 సార్లు వెలికిస్తారు, నేను చూసినది. స్వాహా అనుకో, స్వాహా అనుకో, స్వాహా అనుకో అన్ని చెప్తా, మంత్రం చెప్తాడు, స్వాహా అనుకో అంటే ఆ యజ్ఞ ఫలము మీకు వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద చేసింది ఏదంటే ఇదే. నీ యొక్క ఎంటైర్ పాపాన్ని స్వహా అనుకున్నాడు. అందుకే నువ్వు ఈరోజు క్షమించబడుతున్నావు. దీనికి కారణం ఏంటంటే ఆయన యొక్క యజ్ఞం. ఒక 2 ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దగ్గర 8 చెప్పాను, ఇంకా 10 11 ఉన్నాయి. రక్తం మీదనే టైం అయిపోయింది. ఇంకొక 2 పాయింట్లు చెప్పేసి ముగిసి చెప్పనండి. 2 పాయింట్స్ మీకు అట్లా వాచ్ చూసుకుని అయిపోతుంది. ఇప్పుడు అందరు చెప్పండి, హేబేలు రక్తము కంటే, త్వరగా అందరు చెప్పాలి, అక్కడ అందరు చెప్పాలి. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు క్రీస్తు యేసు యొక్క ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చాం కదా, మనం అందరం వచ్చాం, బల్ల దగ్గరికి వచ్చాం. ఎక్కడికి వచ్చారు తెలుసా? హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్లో అన్యాయంగా చంపబడిన కొందరు ఉన్నారు. నేను చెప్తా, పలకండి. హేబేలు, జకరియా, యెహోయాదా కుమారుడైన జకరియా, యెహోయాదా కుమారుడైన జకరియా, నాటి లూకాసు వార్త జకరియా.
యెహోయాదా కుమారుని జకర్యా 2. 3 చెప్పండి నాబోతు. ఈ ముగ్గురు గురించి చాలా టైం లేదు. ముగ్గురిని చంపేటప్పుడు మొదట హేబేలు ఏమన్నాడో మనకు తెలియదు, కానీ కయ్యను హేబేలుని చంపేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రక్తము దేవునికి మొరపెట్టిందంట. నా తండ్రి, మా అన్న నన్ను చంపాడు కదా నాయన, మా అన్న నన్ను తలబగలు కొట్టి చంపాడు కదా, నా రక్తం నేల ఒలికింది కదా, అయ్యో నా ప్రాణం బాయనే అని ఎవరు 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 ప్రార్థన చేశారంట? హేబేల్. దాని ఫలితం ఏంటంటే ఆ రక్తాన్ని హేబేల్ రక్తం చిందించినందుకు కయ్యనుకు 7 జన్మలకు, ఎన్ని జన్మలకు? 7 తరాలకు, 7 తరాలకు శిక్ష వచ్చింది. ఎన్ని తరాలకు? 7 generations. కయ్యను వంశాలంతటికి ఆ రక్తం యొక్క నరహత్య యొక్క శాపము అంటుకుంది. ఎన్ని తరాలకి? 7. అది అలా ఉంచండి. తర్వాత జకర్యా యెహోయాదా కుమారుడు. యెహోయాదా దయదలిస్తే యోవాషు బతికాడు. అతను దాచిపెట్టి 8 చిన్నవాడిని దాచిపెట్టి 8 ఏళ్ల వయసులో వాడిని రాజుని చేశాడు. రాజుని చేస్తే యెహోయాదా బతికినంత కాలం మర్యాదగా ఉన్నాడు. యెహోయాదా చనిపోతానే ఆయన కొడుకు జకర్యాను తనకు ప్రాణభిక్ష పెట్టిన యాజకుని కుమారుడు జకర్యా అని కూడా యాజకుడే. యెహోవా మందిరంలోనే రాళ్లతో కొట్టి చంపించాడు. అప్పుడు జకర్యా చచ్చిపోతూ అంటాడు, అందరు పలకండి, ఈ దోషము దేవుడు దృష్టించునుగాక అని చెప్పి చచ్చిపోయాడంట. ఆ చనిపోయేటప్పుడు ఆ దోష ఫలితంగా ఈ రాజుకి కడుపులో పేగులు పడిపోయి అందుకొని నరక యాతన అనుభవించి చచ్చిపోయాడు. వదిలిపెట్ల పాపం. 3 పలకండి నాబోతు రక్తం. నాబోతు ఎవరు? ఒక చిన్న పొలం, 1 ఎకరం పొలం అయింది. పక్కనే అహాబు రాజు పొలం ఈయన పొలం పక్కన ఆ పొలం ఉంది. ఆయన ఒక రోజు నాబోతు ఇక్కడ అన్నాడు, దొరా అన్నాడు, నీ పొలం ఇచ్చేసాయి. దొరా, అది మా తాతల కాలం నాడి దొరా, నేను ఇయ్యనన్నాడు. ఇచ్చారదా? నేను ఇవ్వను రాజా అన్నాడు. మా నాయన ఇచ్చింది, అది నేను మా పితరుల ఆస్తి నేను ఇవ్వను అన్నాడు. అంటే నేను ఇట్లా పోయినాడు. యెజబెల్ వచ్చింది. ఎందుకండి వాడిని అడుగుతావు, రేపు ఈ పాటికి ఆ పొలం నీకు ఇస్తా అనింది. ఎవరు? యెజబెల్. పొద్దున్నే దండో రేపించింది. అందరు జనం కూడారు. కూర్చుని 4 మనుషులు వచ్చి నాబోతు రాజును దూషించాడని సాక్ష్యాలు చెప్పించింది. వాడు దూషించిన నాబోతు అన్యాయంగా 4 సాక్షులు పిలిపించి నాబోతు నడి రోడ్లో పెట్టి రాళ్ళతో కొట్టి చంపించిన తర్వాత వాడు భర్త గారు వచ్చారు. ఏమండి? చెప్పే, నాబోతు చచ్చిపోయాడు, పొలం మంది అనింది. ఇతనిపై పొలం తీసుకోబోతుండగా ఆ నాబోతు రక్తం నేల మీద పడితే కుక్కలన్నీ వచ్చాయంట. ఏమొచ్చాయి? త్వరగా చెప్పండి. కుక్కలను వచ్చి ఆ నాబోతు రక్తాన్ని నాకేసినాయి. ఈ రక్తం ఇక్కడ నాకాయి కదా. అప్పుడు ఏలియా వచ్చాడు. ఓ ఆబు, ఓ యెజబెల్, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు తిన్నాయో అదే కుక్కలు నిన్ను, నీ భార్య రక్తాన్ని, నీ పిల్లల రక్తాన్ని తింటాయి, నాకుతాయని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3 చెప్పాను. అందరు చెప్పండి. అందరు హేబేలు రక్తము ఊరికి ఇడిచిపెట్టలే. జకర్యా రక్తము మీరు చెప్పండి, మిగతాది ఊరికి ఇడిచిపెట్టలే. నాబోతు రక్తము నాబోతుని తినేసినాడు కుక్కలు. వట్టి అరచేతులు మాత్రం మిగిలినాయంట. కుక్కలు తిన్నాయి రాజుగారి భార్యను. డాగ్స్ ఈటెన్. కుక్కలు తినేసినాయి, వట్టి అరచేతులు మిగిలినాయంట, వట్టి ఎముకలు. ఇప్పుడు హేబేలు రక్తము కయ్యన్ని క్షమించలే. అందరు చెప్పండి, కొంచెం చెప్పండి అయ్యా. హేబేలు రక్తము కయ్యన్ని క్షమించలే. జకర్యా రక్తము యోవాషుని క్షమించలే. నాబోతు రక్తము అహాబింటిని. వారి రక్తాలు అలా పక్కన పెట్టండి. ఇప్పుడు యేసు రక్తం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే. ఈరోజు ఇంతమంది పరలోకానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే యేసు రక్తం. అందరూ చెప్పండి, యేసు రక్తము. ప్లీజ్ యేసు రక్తము పగ తీర్చుకునే రక్తము కాదు. యేసు రక్తము వ్యాజ్యమాన రక్తము కాదు. యేసు రక్తము శపించే రక్తము కాదు. శపించట్లేదు, వ్యాజ్యమానట్లేదు, పగ తీర్చుకోవట్లేదు, క్షమించమని బతిమిలాడిందంట రక్తం.
బైబిల్లో ఇట్లా చెప్పండి 7 రక్తాలు ఉన్నాయి. ఇంక ఇట్లాంటి టైం లేదు నాకు. ఏ రక్తము మనిషిని వదిలిపెట్టలే. అయితే యేసు రక్తము ఎంటైర్ మానవ జాతి కోసమే ఇష్టపూర్వకంగా సిలువలో చిందించి నీ కొరకు తండ్రి సముఖంలో వెయిట్ చేస్తుంది. తండ్రి ఈ మనిషిని క్షమించు. ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు నువ్వు పాపివండి, ఘోర పాపివి. అందరు చెప్పండి. అబ్బో నీ పాపం చెప్పొద్దు, మాట్లాడదు, చెవులు మూసుకోవాలా. అయితే నువ్వు ఎంత పాపివో, పచ్చి పాపాత్ముడు. ఏం పాపాత్ముడు? ఎండు పాపాత్ముడు కాదు, పచ్చి పాపాత్ముడు. అయితే యేసు ప్రభుని విశ్వాసం ఉంచి, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగంటానే పరలోకములో ఉన్నటువంటి యేసు రక్తము తండ్రితో మాట్లాడుతుందంట. తండ్రి ఈ మనుషుని క్షమించు. చెప్పండి, తండ్రి ఈ మనుషుని అందుకే ఆ మాట పౌలు హెబ్రీకి 12:24 రాస్తాడు. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. అంటే ఈ రక్తం వ్యాజ్యమాడేది, పగ తీర్చుకునేది, రివెంజ్ కోరేది కాదు. ఆ రక్తం ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉంది. ఇన్ అవర్ మిస్ట్, మన మధ్యలో ఉంది. ఎంత పాపినైనా క్షమించడానికి సిద్ధం. నువ్వు నమ్మితే. అందుకే షులమైట్ అంటోంది, మై బిలవర్డ్ వైట్ అండ్ రెడ్డి. ఏం మాట అండి ఇది! నేను ఇంకా సగమే చెప్పాను, ఇంకా చాలా ఉంది పాఠం. యూత్ మీటింగ్ కూడా కూర్చోండి, దాన్ని కంటిన్యూషన్ చేస్తాను. కాబట్టి ఆఖరిలో ఒక మాట ఉంది, రక్తములో ముంచిన వస్త్రా. యూత్ మీటింగ్ లో చెప్తాను ఆ రక్తములో ముంచిన వస్త్రం ఎందుకు కప్పుకున్నాడు అనేది. పరలోకం వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు పెళ్ళి చిన్న జస్ట్ చెప్పేస్తాను. మీ అందరు పెళ్ళి అయిందా లేదన్నా? నీకైందా అబ్బాయి? అయిందన్నా మహేంద్రన్నా? నీకైందా తిమోతి? పెళ్ళిలో సూటు కొట్టుకుంటాం, మంచి సూట్ వేసుకుంటాం. ఇక మంచి ఆర్ఎస్ బ్రదర్స్ పోయి అమ్మాయి అబ్బాయిని పిలుచుకొని ఇద్దరు సూట్ వేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు పెండ్లి దినమున ఆయన వేసుకునే సూట్ ఏం తెలుసా? నో, his own blood garment. You understand? తన స్వరక్తములో తన వస్త్రాన్ని ముంచుకొని ఆ వస్త్రాన్ని కప్పుకొని వస్తాడంట పెళ్లికి. ఓ కన్యక, నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈయన రక్తమే. కాబట్టి ఇంకా ఆయనకు మనం ఎంత కృతజ్ఞత చెప్పాలో మనకు అర్థము కాదు. ఇక్కడ ఆయన కృతజ్ఞులమై ఆయన సేవించుదాం. ఆయనతో వ్యాజ్యం ఆడద్దు. చెప్పండి, ఆయనతో వ్యాజ్యం ఆడద్దు. ఎందుకంటే ఆయన నీ కొరకు వ్యాజ్యం ఆడేవాడు కాదు. ఆయన మీద నువ్వు కోపం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆయనకు నీ మీద కోపమే లేదు. ప్రేమతో ఆయన సేవి. అందుకే బైబిల్ చెప్తుంది, బై లవ్ సౌడ్ అంటే ప్రేమతో ఆయన సేవించు, ప్రీతికరమైన సేవ చేయుదాం. హిందీ మే ప్రీతి అనే మాట కన్నడ పదం. చెప్పండి, ప్రీతి ఏం మాట అండి? కన్నడ మాట అది. ప్రీతి అంటే చాలా ప్రేమని కనబడదు. ఆ మాట ఇక్కడ బైబిల్ రాయబడింది. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. నువ్వంటే ఆయనకి చాలా ప్రీతి. మోకరిద్దాం, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. సబ్మిట్ యువర్ సెల్ఫ్. బ్రో ఎంత మంచోడో నాకు తెలియదు, నన్ను క్షమించు. ఒక మాట అంటే చిన్న మాట పలికితే చాలు, నీ ఆత్మ 3వ ఆకాశానికి వెళ్ళి తండ్రితో మాట్లాడుతుంది. అది ఏం అనుమానించద్దు. నీ ప్రార్థన పరలోకం పోతుందో పోదని డౌటే పడద్దు. నో డౌట్ యువర్ ప్రేయర్ విల్ గో టు హెవెన్. నువ్వు కళ్ళు మూసుకొని చేయాలైతే, కళ్ళు మూసుకొని విశ్వాసముతో నువ్వు అడిగితే, చేతులు జోడించి అడిగితే నీ ప్రార్థన ఆయన వింటాడు, నేను క్షమిస్తాడు, నీ కృప ఇస్తాడు. నో డౌట్. నువ్వంటే ఆయన చాలా ఇష్టం, రక్తము కారణంతగా ఇష్టం ఆయన నువ్వంటే. హేబేలు కంటే, జకరియా కంటే, నాబోతు కంటే శ్రేష్టమైన వాడు ఆయన.